ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. సమాజంలో కొందరు వ్యక్తులను అనుసరిస్తూ వారి యొక్క హెయిర్ స్టైల్ని, డ్రెస్ స్టైల్ని, అలాగనే వారి యొక్క లైఫ్ స్టైల్ని ఫాలో అవుతారు. అయితే నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడడని పౌలు పలుకుతూ ఉన్నాడు. దేవుని గుర్తులను కలిగి ఉన్న పౌలును మాదిరిగా తీసుకుని మనం నడవాలి. ఆ విధంగా నడుచుకోవటం వలన దేవునికి ఇష్టునిగా, ఆయనకు సమీపంగా జీవించగలుగుతాం. కనుక దేవుణ్ణి ఎరగనటువంటి వారి వలె సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయించకూడదు. క్రీస్తుకి సిలువకు వ్యతిరేకంగా నడుచుకునేటటువంటి వారికి వలె మనం నడుచుకోకూడదు. ఎందుచేతననగా చివరికి నాశనమే వారి అంతమని అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 19వ వచనంలో వాక్యం తెలియచేస్తుంది. అందుచేత ప్రతి ఒక్కరము కూడా దేవుని పోలి నడుచుకున్న వారిని మాదిరిగా మన ముందుంచుతూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. అంతేగాని నాశనాన్ని కొని తెచ్చే లోకాన్ని అనుసరించకూడదు. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి పరిశీలన చేసుకో. నీవైతే ఎవరిని అనుసరిస్తూ ఎవరిని మాదిరిగా తీసుకుంటూ ఉన్నావు? సరిచూసుకుని సరిచేసుకో. దేవునికి ఇష్టనిగా జీవించు. నిత్యరాజ్యాన్ని పొందుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జ్ఞానమిచ్చి ప్రతి ఒక్కరిని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడైన మా దేవ, మీ పోలికి చొప్పున మమ్మల్ని సృజించినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనములు తండ్రి. నీ పిల్లలముగా మేము మిమ్మల్ని ప్రతిబింబింపచేస్తూ మీకు ఇష్టలుగా జీవించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.